వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను. నిన్న జరిగినటువంటి అనకాపల్లి జిల్లా చోడవరంలో వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని వైసీపీ నిరసన కార్యక్రమాలు చేసింది. ఆ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు మన హోంమంత్రి అనిత గారిపై చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. విషయం ఏంటంటే, బుల్లెట్ ప్రూఫ్ కార్లు మేము వదిలేసినయే మీరు తోలుతున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. ఏమండి గుడివాడ అమర్నాథ్ గారు, మీకు నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. మీ పార్టీ 2019లో ఒక్కసారి మాత్రమే అధికారంలోకి వచ్చింది. అప్పుడు మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు 2014 నుంచి 19 వరకు మా వాళ్ళు అంటే టీడీపీ నాయకులు వాడిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు మీరు వాడారు. తరువాత ఇప్పుడు మళ్ళీ మేము వాడుతున్నాం. అంటే టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చిందో మీకు తెలుసా? మీ పార్టీ ఒకే ఒకసారి మాత్రమే వచ్చింది. మీ తల్లి గారికి ఆ రోజు టీడీపీ టికెట్ ఇచ్చి గౌరవించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏమన్నా గుడివాడ గురునాథ్ గారిని సంపాదించాడా? గుడివాడ గురునాథ్ సంపాదించలేదే. అవి మళ్ళీ అనిత గారు వాడడానికి ఈ మాటకి మీకు అర్థం వచ్చే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు అయినా వాడతారు, ఎన్నైనా వాడతారు. గన్మ్యాన్లు లేనిదే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళలేరని వ్యాఖ్యానించేవే. మాకు గన్మ్యాన్లతో పని లేదన్నారా? మీకు గన్మ్యాన్లతో పని ఏంటి? మీకు గొడ్డలతో కదా పని. ఆడవాళ్ళని దూషించేటప్పుడు, ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఆడవాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మిస్టర్ గుడివాడ అమర్నాథ్. విషయం ఏంటంటే, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. గతంలో నిండు సభలో మా భువనమ్మ గారు మహిళను అవమానించబట్టే కదా టీం 11కి పడిపోయారు మీరు అందరూ కలిపి. మళ్ళీ ఇప్పుడు అనిత గారు మళ్ళీ మహిళల జోలికి వస్తున్నారు. మీరు ఆ టీం 11కి కూడా 0 అయిపోతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మేము ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీకు అసలు పరిపాలించడమే రాదు, ఎదుటి వ్యక్తులు మాట్లాడడమే రాదు. మేకప్ అంటారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ వేసుకోరా? ఇప్పుడు ఉన్నటువంటి మీ వాళ్ళందరూ మేకప్లు వేసుకోలేదా? కానీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము అలా ఆడవాళ్ళని కించపరచం. ఎందుకంటే మా తల్లిదండ్రులు కానీ మా పార్టీ నాయకులు కానీ మాకు ఆ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే మీ నాయకులు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీకు అలాంటి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎలాంటి పనికిమాల మాటలు మాట్లాడే మీరు వ్యవహారం చేస్తారు. నేను ఆడవాళ్ళందరినీ అనలేదు, అనిత గారిని మాత్రమే అన్నానన్నారు. చూసారా? అనిత గారినైనా ఎందుకు అనాలి మీరు? అంటే అనిత గారు దళిత మహిళ లోకుగా ఉందనా? అనిత గారిని అన్నారు కాబట్టి ఈరోజు ఒక దళితుడిగా నేను కూడా రియాక్ట్ అయ్యాను. మీరు అనిత గారిని మాత్రమే అన్నారు కాబట్టి మీ మీద SC/ST అట్రాసిటీ కేసు సుమోటోగా తీసుకోవాలని చెప్పి నేను డీజీపీ గారికి, అనకాపల్లి ఎస్పీ గారికి కూడా నేను వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అవసరం అనుకుంటే కనుక రేపే మీ పైన నేను కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డీజీపీ గారు, అనకాపల్లి ఎస్పీ గారు దీని మీద ఈ నా వీడియో ద్వారా మీరు సుమోటోగా కేసు బుక్ చేసి ఇమ్మీడియట్గా గుడివాడ అమర్నాథ్ గారిని కస్టడీలోకి తీసుకుని అతని మీద SC/ST అట్రాసిటీ పెట్టాలి. అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ అవమానించాడు కాబట్టి మహిళా చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుడివాడ అమర్నాథ్ మీద ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగనే అనిత గారినే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మా సోదరులతో సమానము. కాబట్టి ప్రతి మహిళని గౌరవించే బాధ్యత, గౌరవించే సంస్కారం మాలో ఉంది. మిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.